ఏమండి మన అజయ్ పాస్ అయ్యాడు. Special number from JCM College. दीदार को कर से अखियां వీళ్ళు మొగలు జలగటి క్లాస్ సాంగ్ కావాల్సి వచ్చిందా? వీళ్ళు అడుగుతున్న Guys, calm down. There is plenty to do. Don't fight, guys. Don't fight. ఈ ఆర్కేఎం జేసీఎం కాలేజ్ని పిలవద్దంటే విన్నారా? ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎప్పుడు ఇంతే సార్, కొట్టుకొని చేస్తూ ఉంటారు. అజయ్ గాడు వచ్చాడా? వాడు రాలేదురా, వాడి ఫ్రెండ్స్ ఉంటారు చూడు, వాళ్ళు వచ్చారు. మనల్ని అడుక్కు తినే కొడుకులు అంటున్నారా వాళ్ళు. చాలా గట్టిగా కొట్టారు రవికి. అరే పదా, ఇక్కడే ఉంటారా వాళ్ళు. రేయ్ మీ కాదురా, ఒక్కరోజు అజయ్ గాడుకుంటది. మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి. వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏరా నాన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా? నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే? సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4,000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది, ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. వాడిని వెళ్ళి ఆఫీసులో కనుక్కోమను. తిడుతున్నారు చూడు. అబ్బా మీకన్నిటికీ కంగారేనండి. వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే. నిన్ను అడిగాను చూడు. అబ్బాబాబాబా, నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. ఒరే నాన్న, ఇవాళ కట్టేశారా? సరే అమ్మా, కట్టేస్తా. అయ్యో, ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేము మిడిల్ క్లాస్ చాయ్ చెప్పరా అన్న. ఒక సింగిల్ సైడ్ నాకు ఫుల్ బూస్ట్ డబ్బులు ఇడిస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అవి ఇక్కడ కుమ్మేస్తాడ్రా. అలా దొరకకూడదురా. వాడిని మే కోపంతో మామే చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉందిరా కచేరీ. డబ్బుకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. అవునరా, అడు ఉండాలిరా. రేషామ్, సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. డబ్బులున్నాయా? ₹1 లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు, కట్టేసి వస్తా. నీది కూడా కట్టాలా? ఫీజు ఏంట్రా? ఫీజు తర్వాత కడదాం. వద్దురా, మా నాన్న సంగతి నీకు తెలియదురా, చంపేస్తాడరా. రే ప్లీజ్ రా. టెన్షన్ పడుకు, టెన్షన్ పడుకు. చెప్పు. నువ్వెక్కడికి పోతావు? ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. ఏంటండి, ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు? ఏమ్మా, మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో. ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే ఈ దేశం అంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే అండి, అంటే ఏమైందంటే. అమ్మా, ఏంట్రా ఇది? నువ్వు లోపలికి వెళ్ళు, ఏదో ఒకటి నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు, అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు.
$104 బిలియన్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు, అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఓహో. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద 32,812 రూపాయల అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయిరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. ఆహా, సరేనా? సరేలే వస్తా. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? అమ్మా నీకు నీ కొడుకో దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేలు రాని, అమ్మా జిగేలు రాని, వెనుక చూడమ్మా. మా జిగేలు రానే. ఇక్కడికి రా, మళ్ళీ రా. ఏమైందమ్మా? అక్కడ రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పద. ఒరే జిగేలు రాని వస్తుంది రే. ఏంట్రా మీకు ఇక్కడ పని? రే నీకేంట్రా ఇక్కడ పని? చాల్. వేణున్నా నీ గురించి తెలియక చేస్తారన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. చెప్పు వాళ్ళకి ఇంకొకసారి ఇక్కడ కనబడితే చాల్. నేను చూసుకుంటాను. చాల్ చాల్ చాల్. వాడు చాలా చాలా డేంజర్ వాడు. పదండ్రా చస్తాం. చూడండి బాయ్స్, మీ 2 కాలేజీలు సిటీలోనే చాలా ఓల్డెస్ట్ కాలేజెస్, కానీ గ్రేడింగ్లో మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదానికి మీరు గొడవ పడుతూ ఉంటే మేము గ్రేడింగ్ పెంచలేం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మన కల్చరల్ ఈవెంట్లో వీలే సార్ మమ్మల్ని అడుగు తినేవాళ్ళు అన్నారు, అందుకే శుభ్రంగా ఇచ్చాం. మీరు అడుక్కు తినేవాళ్ళేరా? మీరు అడుక్కు తినేవాళ్ళే. సార్ ఈరోజు మార్నింగ్ మా కాలేజ్ అమ్మని ఏడిపించారు సార్ వీళ్ళు. సార్ ఏ అందుకే 4 పీకి పంపించాం. చెత్త నా కొడుకులు. మాటలు తిన్నగారని. ఏంట్రా తిన్నగా వచ్చేది? నేను అలాగే బాయ్స్, మాట్లాడతా. నో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఇలాగే మాట్లాడతా. ఏం పీకుతావ్? ఏం పీకుతావురా? మీరండ్రా. రండి. చూసుకుందాం. రా. ఏం చేసావు? ఏంట్రా? బాయ్స్, బాయ్స్, చూడండి బాయ్స్, బాయ్స్ సైలెంట్. చెప్తున్నాను సైలెంట్ ఉండండి. అరే బాబు, బాయ్. అబ్బా, ఇప్పుడు ఎలా? కొట్టాడా? ప్రొఫెసర్ని కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్ కి లేట్ అవుతుంది. వస్తున్నానే. ఇదిగో 3,000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది? తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నా. ఇదిగోరా నువ్వు తీసుకో. డబ్బులు తీసుకుని దాని స్కూల్కి వెళ్ళి కట్టేసా, కట్టి నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు పో. సరేమా. పెద్ద పోజ్ ఒకటి. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్. ఎక్కడ చచ్చారా? ఏంటి దీపు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా. వేణు ఇంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళు నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. దీపు రే రారా. వెళ్ళొచ్చి కడతాను. లేదు నువ్వు రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు.
సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏం చేస్తున్నావు ఇక్కడ ఫీజు కట్టకుండా? ఇంటికి చెప్తాను నీ పని. ప్లీజ్ రా. యూజ్లెస్ ఫెలో. అందరూ బాగున్నావు విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. అదిగో నందు. నందు వచ్చింది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో, హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగోలేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద దిక్కు. హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు తెలుసా? పెను, నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. రే ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే. ఏ నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలో ఆర్గ్యూ చేస్తావేంట్రా? రే ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బొందర రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రతం అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ కరుణ, నీ కరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు?
అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, ఆ, 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 ఆ. వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? ఆ? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగు. మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీమ్ క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవటం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీమ్ రైమ్ క్రైమ్. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బరి రాపావు? అదిరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఏంటి ఇవాళ గాంధీ హాస్పిటల్లో మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే, నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. వెంకీ మీరన్నా రండి రా. ఉందా? వస్తుందంటావా? నీ నేల్స్ ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్. రాజే ప్లీజ్ పోరా. ఏంట్రా చిన్నపిల్లలాగా? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నారుగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్. చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. ఫ్రెండ్ అంటే నేను చూపిస్తాను. రారా అనియా, 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 మా ఫ్రెండ్ అజీ వచ్చాడు. అనియా రే, పైల్స్ అన్నా, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయేదాకా టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. వీడొకడు మధ్యలో. మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను.
హే జాగ్రత్త జాగ్రత్త హే జాగ్రత్త అనియా పర్లేదు అజయ్ మంచోడు అనియా 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 మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా. డాక్టర్ పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు. మావా అజయ్ అజయ్ అరే మన అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నీరా సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మా అన్నీని వాడు సొంత నీలో చూసుకున్నాడు రా. తీసుకొచ్చాడు రా మన అజయ్ గడు. గ్రేట్ రా వీడా మన అజయ్ గడు రా. రేయ్ నిన్ను నువ్వు పట్రా. రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజీవన్గా మీరెందుకు రా? రేజే రారా రారా మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య వద్దనియ, ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులే వద్దులే. భారత్ ఇప్పుడు ఓకేనా? మీ అన్న మానలాగేరా మరి. హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పద నేను తీసుకెళ్తాను, జాగ్రత్త రా. మన మందులు తీసుకొస్తాం. పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పద. చాలు చాలురా, ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలరా. చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా. కూల్ కూల్. ఎదలాగెలే వెన్నెల బాలవులే నా కన్నులు చాలవులే నా ఎదురుగా నువ్వు నిలుచుంటే ఎదలాగెలే కిలా కిలా నువ్వు నవ్వుతూ ఉంటే ఉరికెను ఉల్లాసం మిలా మిలా నువ్వు మెరుస్తూ ఉంటే ఉబికెను ఉత్సాహం నువ్వు నాతోనే ఉంటావులే నువ్వు నాలోనే ఉన్నావులే వెన్నెల బాలవులే నా కన్నులు చాలవులే నా ఎదురుగా నువ్వు నిలుచుంటే ఎదలాగలే
చాలుగా నిద్దురలో మెలకువలో నీ నీడగా ఉంటానుగా రైనైనా షైనైనా తోడుగా ఉంటే అదే చాలుగా నిద్దురలో మెలకువలో నీ నీడగా ఉంటానుగా నీ వెంట నేనుండగా ప్రతి పూట ఓ పండుగ ఎదలోనే విరబోసే ఎనలేని సంతోషమే వెన్నెల పాలవులే నా కన్నులు చాలవులే నా ఎదురుగా నువ్వు నిలుచుంటే భలే భలే నిన్ను భూమికే పంపిన బ్రహ్మే బహుగ్రేటు సరే సరే నిన్ను నాకొదిలేసిన అయ్యొక సెల్యూటు భలే భలే నిన్ను భూమికే పంపిన బ్రహ్మే బహుగ్రేటు సరే సరే నిన్ను నాకొదిలేసిన అయ్యొక సెల్యూటు కలలోనూ నువ్వేనులే కనులంతా నువ్వేనులే ప్రతి రాత్రి మనసంతా పూచిన పున్నమిలే వెన్నెల పాలవులే నా కన్నులు చాలవులే నా ఎదురుగా నువ్వు నిలుచుంటే ఎదలాగలే. బాబు తొందరగా గెట్టేసాయి, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా అక్కడ ఇద్దామా ఇక్కడ రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా పదరా చస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లే కదా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి, ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకొద్దా? అయితే మెడికల్ షాప్లో 150కి అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో. నీకేంటి ప్రాబ్లం? 10, 20, 30, 40, 50, 100, 200 ఏ తీసుకెళ్ళి ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. రేయ్ గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలు కొడతా నీ తల్లి. ఎవరే నీ తల్లి? రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes come in. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్ వ్యాన్ లో తీసుకెళ్తాను సార్. వ్యాన్ లో లేట్ అవుద్ది, పట్టదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్.
కూర్చోండి. ఎమర్జెన్సీ టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఏ ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అనస్థిషియా కూడా ఇవ్వండి. పాపకు ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాతనే పాప లోపల తీసుకురావాలి. ఈ అమ్మ జీవితం పాపకు ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పొడిచి పడతా త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్. రెడీ తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సింగ్ ఇంజెక్షన్ ఇవ్వండి. మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్ పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు, అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. అలాంటి బాబు అజయ్ కుమార్ సార్. వెల్డన్ అజయ్. థ్యాంక్ యూ. వెల్డన్. థ్యాంక్ యూ సార్. వెల్డన్. మనం వెళ్దామా? మస్ చేసినావు ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయితే. ఎవరినే బేకార్ అంటున్నావు? కొట్టానంటే నందు తనని ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. నా కలల రాకుమారి కళ్ళెదుట నిలిచింది. ఏ లక్కురా మావా, లైఫ్లో నా మేరా లవ్వు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నడకలలో అది ఊర్వశి రాయేది, ఇల్లే గాయపయ్యిందే. అయ్యో లైఫ్లో నమ్మెరలవు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. లైఫ్లో నమ్మెరలవు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. దివిలో హరివిల్లులా చూపుల చిరు చల్లులా నువ్వు అలా చూస్తుంటే బాగుంటదే. నేనే నీ రోమియో నువ్వే నా జూలియట్, మస్తు మస్తు డ్యూయట్లు పాడుకుందామే. దేవుడు కరుణించి వరాలు కురిపించి పువ్వుకే నిన్ను తెచ్చాడే. ఇకపై నువ్వేనా దేవతవేనంట, పూజలు చేస్తుంటానే. నువ్వే నా యుఎస్ వీసా, నా పాస్పోర్ట్ నువ్వేగా మోనాలిసా. లవ్లో నా మేరా లవ్ విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు విన్నవ్వాలి. నా ఏంజల్ నవ్వితే పూలవాన కురిస్తే ఏదేదో అలజడి అవుతా ఉందే. నువ్వే నా జిందగీ నువ్వే నా హర్ ఖుషి, తోడుంటే నీతోనే స్వర్గం ఉండదు. అసలే తొలి ప్రేమ ఏంటిది హంగామా, బదులే చెప్పాలమ్మా. ఇకపై నువ్వేనా ఆధారేనంట, దారే చూపాలమ్మా. నువ్వే
అన్ని ఇచ్చేయి ఆజా ఆజా లైఫ్ లో నా మెరలకు పిన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి లైఫ్ లో నా మెరలకు పిన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. సర్ప్రైజ్ నందిని, కమ్ పద రా. అబ్బా ఇక్కడ తీసుకొచ్చావు. కంగారు పడుకు నందిని, చెప్తాను కదా. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఎక్కడున్నారబ్బా? కనపడరా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే, వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే, వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు, ఇప్పుడు మన గురించారా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికి రావని అంటాడు. స్వాతి, వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా, ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్, ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్, నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే, వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. వాడికి అంత సీన్ ఉందా? చెప్తా, పదండ్రా. వచ్చాడు, పద. 1 + 2 3 = 1. ఏంట్రా, ఏమైందిరా నీకు? రే, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా, పద. మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. మర్యాద ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడురా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళాడురా. రాడ్రా, మళ్ళీ రాడ్రా.
ప్లీజ్ రా రే నా మాట్లాడరా వద్దురా రే ప్లీజ్ రా ప్లీజ్ అమ్మా అమ్మ అరే అరే వద్దురా అబ్బా అబ్బా అరే ఏంటి బాగా చదువుకుంటాడా మంచి మార్కులు తెచ్చుకుంటాడా అమెరికా వెళ్తాడా అవునా అంకుల్ ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు ఏడివాడు పద మా నాన్న ఏమన్నాడు చాలా మంచోడు దా నాన్న వచ్చావా బాగా బాగా చదువుకుంటావా మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా అమెరికా అమెరికా వెళ్తావరా అమెరికా ఓరే నాన్న నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా అమెరికా వెళ్తావరా అమెరికా వెళ్తావరా నీ అబ్బా ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి ఇది నీకోసమే బాగా చదవాలి అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా బాబు అజయ్ చెప్పినట్టు విను జీవితంలో బాగుపడతావు అర్థమైందా అర్థమైందా నువ్వు వెళ్ళిపోయి ఇంకా అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు అడిగితే డబ్బులే అంటున్నాడు అంటాడు అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా అది 1000 రూపాయలా 1000 రూపాయలా అది తీయండి తీయండి ఓ 5000 తీయండి ఇదిగో అజయ్ 500 రూపాయలు సరే అంకుల్ జాగ్రత్తగా ఖర్చు పెట్టు ఓకే బోర్డు 500 ఏంట్రా మీ నాన్న ఇంత పిస్తున్నారుగా ఉన్నాడు రే 1000 రూపాయలు ఏం చేసావురా 1000 రూపాయలు ఏం చేసావు ఏం చేసావురా అది స్వాతిరా నా ప్రాణం రా గిఫ్ట్ కొన్నాన్రా స్వాతి ఎవరు హాయ్ స్వాతి ఇవాళ బర్త్డే అంట కదా అదే మీ కుక్క పిల్లది అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా ఏం గిఫ్ట్ నీకు చాలా ఇష్టమైంది చూస్తే సిగ్గుపడతావు అయితే ఓపెన్ చేయి ఏ సిగ్గుపడుతున్నావు నీకు నచ్చుతుంది ఐ నో యు లైక్ ఇట్ నువ్వు కొనిచ్చి చూద్దాం లిల్లే కొట్టిల్లా వీడేంటి సీరియస్ అయ్యాడు రే శ్యామ్ నిన్నింత అవమానించిన స్వాతిని వదలనరా ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా ఇది మీ నాన్న మీద ఒట్టు నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా నీ అబ్బా ఏం చేస్తున్నాడు వీడు అరే అజయ్ వద్దురా వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా రే శ్యామ్ ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా చూడు ఎంజాయ్ చేయి బాగుంది సిగ్గుపడింది చాలు ముందు స్వాతి నంబర్ వాట్సాపా వాట్సాపే ఇదిగో ఇప్పుడు చూడు గబ్బు గబ్బు అయిపోతుంది హలో ఇదిగో చూడు స్వాతి నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు వాడు సిగ్గులేని వాడు బుద్ధి లేని వాడు వేస్ట్ గాడు అడ్డగాడిదా దున్నపోతూ మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు వాడు నల్ల పందే కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికీ పంపించేస్తా తర్వాత నీ ఇష్టం ఓకే ఉంటా బాయ్ అమ్ముడు ఎస్2 కుమ్ముడు ఎస్2 కుమ్ముడు కుమ్ముడు ఇప్పుడు వీడికి ఏం కావాలంట వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట
లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా. పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికీ షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు. రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. గుడ్. పద. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని, వాడి సంగతి చెప్తా. నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, ఏమైందిరా? నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబోయ్, నన్ను వదిలే బాబోయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబోయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా, అక్కడ నందురా, ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక కూర్చొని సాగుకో వెళ్ళి పడిపోవాలి అంతే. ఇంకా ఏం చేయలేదు. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. యాదవా, భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా? చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసు ఉన్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీపిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు. మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా? డబ్బులు కూడా లేవు. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్, నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్, నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది. దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. ఇచ్చేస్తాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య 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 ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య, నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు?
ఇలాంటి వెధవ పనులు చేసే ఏకైక వెధవ నువ్వే అంటావని. థు. ఆగు. దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా. రే ఇద్దరు మెడ కోసేస్తా. కోయరా కోయ్ చూద్దాం. రే విక్రమ్ వేరేరా పదరా తల చూసుకుందాం. దొరికంటే చచ్చిపోతాం. చెత్త నా కొడుకులు సార్. మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్.